current, electricity. This is the third chapter in class 12 physics, otherwise second year intermediate physics. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఫిజిక్స్లో మూడో చాప్టర్ పేరు ఏంటంటే కరెంట్ ఎలక్ట్రిసిటీ. నేను ఈ చాప్టర్ని ఇంగ్లీష్లోను మరియు తెలుగులో కూడా అర్థం విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏదన్నా డౌట్స్ ఉన్నవాళ్ళు, ఏదైనా ఇబ్బంది అనిపించిన వాళ్ళు కామెంట్స్ రూపంలో సార్ పలాంది అర్థం కాలేదు, పలాంది ఏంటి అనేది మీరు కామెంట్ రూపంలో పెడితే దానికి నేను రిప్లై ఇచ్చి దాని తదనుగుణంగా ఇంకొక వీడియో పెట్టడం కూడా జరుగుతుంది. సో దట్స్ వై if anybody feel difficulty about any content, please post comment. అండ్ ఈ వీడియో చూస్తే వాళ్ళు లైక్ చేయటము మరియు సబ్స్క్రైబ్ చేయడం అనేది జరిగితే నాకు కొంచెం ఎనర్జీగా ఉంటుంది ఇంకా చేయడానికి. ఫ్యూచర్లో మళ్ళీ చాలా వీడియోస్కి ఒక సపోర్ట్ ఇస్తారని ఆశిస్తూ స్టార్ట్ చేస్తున్నాను. ప్రజెంట్ ఈ చాప్టర్లో మనం ఏ టాపిక్స్ని మనం కవర్ చేయడానికి అవకాశం ఉందో చూద్దాం. టాపిక్స్ అనేవి ఫస్ట్ ఇంట్రొడక్షన్ మీన్స్ వాట్ ఈజ్ కరెంట్ ఎలక్ట్రిసిటీ, ఓకే, అండ్ what are different examples in natural and in our home or in our surroundings. అండ్ దెన్ అది ఫస్ట్ టాపిక్ ఇంట్రొడక్షన్ అనేది. ఇంట్రొడక్షన్లో మనం వచ్చేసరికి ఏంటి ఎలక్ట్రిసిటీ కరెంట్ అంటే ఏంటి, న్యాచురల్గా అక్యురెన్స్ అయ్యే డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ ఏమున్నాయి, అలాగే ఏవి డొమెస్టిక్ అప్లికేషన్స్ అంటే ఇళ్ళల్లో మనం వాడే వాటిలో వేడి కోసం మనం ఉపయోగించుకుంటాము ఈ కరెంట్ని అనేదాన్ని చూస్తాం. ఆ తర్వాత సెకండ్ చాప్టర్ వచ్చేసరికి ఎలక్ట్రిక్ కరెంటు. ఈ ఎలక్ట్రిక్ కరెంట్ అనేది డెఫినేషన్ ఏంటి, దాన్ని ఎలా డిఫైన్ చేస్తాం, ఏ విధంగా ఒక ఈక్వేషన్ ఫామ్లో రాస్తాం, దానికి ఏ విధంగా కొలుస్తాం, దట్ హౌ టు మెజర్ ద ఎలక్ట్రిక్ కరెంట్ అండ్ హౌ టు డిఫైన్ ఎలక్ట్రిక్ కరెంట్ and how to take considerations, what are the different parameters are involved in that electric current were observed in the second topic. And then third one is electric current in conductors. So which type of materials are suitable for generating or used for conduct electric current, that are different in this third topic, that is electric current in conductors. So what are the different type of materials ni మనం ఉపయోగించుకోవచ్చు మెజారిటీ ఎలక్ట్రిక్ కరెంట్కి, వాటిని కండక్టర్స్ అంటాం. దాన్ని ఎలా అనేది కూడా స్టడీ చేస్తాం, ఎలా డిఫరెన్స్ అబ్జర్వ్ చేస్తాం అనేది చూస్తాం. ఫోర్త్, ఈ ఎలక్ట్రిక్ కరెంట్కి కొన్ని బేసిక్ లాస్ని డిఫైన్ చేయడం కోసం ఓమ్స్ అనే సైంటిస్ట్, ఆ ఫిజిసిస్ట్, అతను డెవలప్ చేశాడు. ఆ లాస్ని ఓమ్స్ లా అంటాం. సో వీటిని స్టడీ చేస్తాం ఈ ఫోర్త్ చాప్టర్లో. ఫిఫ్త్ చాప్టర్ వచ్చేసరికి డ్రిఫ్ట్ ఆఫ్ కరెంట్ ఛార్జెస్. ఈ ఛార్జ్ క్యారియర్స్ని ఏ విధంగా డ్రిఫ్ట్ అవుతాయి, దానివల్ల ఇంపాక్ట్ అయ్యే కరెంట్ ఎలా ఉంటుంది అనేది మనం స్టడీ చేస్తాం. దాన్నే
ఆరిజిన్ ఆఫ్ రెసిస్టివిటీకి వెళ్తాం. ఆ తర్వాత మెటీరియల్స్లో కొన్ని రెసిస్టివిటీ ఏంటంటే కండక్టివిటీ కావాలంటే అది డిపెండ్ ఆన్ రెసిస్టివిటీ. సో హౌ టు డిఫైన్ రెసిస్టివిటీ ఆఫ్ డిఫరెంట్ మెటీరియల్స్ అది ఇక్కడ స్టడీ చేస్తాం. నెక్స్ట్ 7th వచ్చేసరికి లిమిటేషన్స్ ఆఫ్ ఓమ్స్ లా డిఫైన్ చేసి ఉంటాం పైన 4th కంటెంట్లో. ఫోర్త్ టాపిక్లో మనం ఓమ్స్ లా చెప్పాం. దానిలో ఉన్న డ్రాబ్యాక్స్ ఏంటి, లిమిటేషన్స్ ఏంటివి అనేవి ఇక్కడ స్టడీ చేస్తాం. నెక్స్ట్ 8వ చాప్టర్ 8వ వచ్చేసరికి టెంపరేచర్. సో టెంపరేచర్ అనేది వన్ ఇంపార్టెంట్ పారామీటర్. సో బేస్డ్ ఆన్ టెంపరేచర్ ద రెసిస్టివిటీ హౌ టు చేంజ్ అనేది ఇక్కడ అబ్జర్వ్ చేస్తాం, ఇక్కడ స్టడీ చేస్తాం. నెక్స్ట్ వన్ ఈజ్ విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ కరెంట్ అనలైజ్ ఎలక్ట్రిక్ ఎనర్జీ అండ్ ఆల్సో ఇన్ టర్మ్స్ ఆఫ్ పవర్. ఇక్కడ మేజర్గా 3 పారామీటర్స్ని చూస్తాం. పిఐవి, పి అంటే పవర్, వి అంటే వోల్టేజ్, ఐ అంటే కరెంట్. వీటిని ఉపయోగించుకొని యూ డెవలప్ దిస్ ఎలక్ట్రిక్ ఎనర్జీ అండ్ పవర్. ఇక్కడ ఎనర్జీ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ and also kinetic energy that is related analogous to electrical energy. And then different devices are developed that is related to basic devices are cells. ఈ సెల్స్ని ఇక్కడ మనం స్టడీ చేస్తాం. ఇన్ దట్ అబ్జర్వ్డ్ వన్ టైప్ ఆఫ్ పొటెన్షియల్ ఆర్ ఎనర్జీ ఆర్ వోల్టేజ్ దట్ ఈస్ ఈఎంఎఫ్, ఎలక్ట్రిక్ మోటివ్ ఫోర్స్, బట్ ఈస్ నాట్ ఏ యాక్చువల్ ఫోర్స్, ఇట్ ఈస్ ఆల్సో ఏ పొటెన్షియల్ ఈఎంఎఫ్. అండ్ ఇట్స్ ఇంటర్నల్ రెసిస్టెన్స్, ఆ డివైస్ కన్నా ఇంటర్నల్ రెసిస్టెన్స్ కూడా కన్సిడర్ చేసుకుంటాం. అండ్ దెన్ ఆ సెల్స్ మోర్ దాన్ 1 సెల్స్ని సిరీస్ ఫామ్లో అంటే 1 by 1 సైడ్స్ 1 by 1 ఎలా కనెక్ట్ చేస్తే ఎలా ఉంటుంది, అలాగే ప్యారల్ ఫామ్ అంటే అక్రాస్ 1 to 1 అక్రాస్కి ఎలా కనెక్ట్ చేస్తే ఎలా ఉంటుంది అనేది స్టడీ చేస్తాం. నెక్స్ట్ విత్ హెల్ప్ ఆఫ్ కిర్చాఫ్ అనే పర్సన్ 2 రూల్స్ని డెవలప్ చేశాడు టు డిటర్మినేషన్ ఆఫ్ దిస్ మెజర్మెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఆర్ ఎలక్ట్రికల్ ఎనర్జీ, పొటెన్షియల్ ఆర్ కరెంట్ వాట్ ఇట్ మే బి ఇన్ సర్క్యూట్స్. ఎందుకంటే రెసిస్టర్స్, సెల్స్ అన్నీ కలిపి ఒక కాంబినేషన్ మోర్ దాన్ నెంబర్ ఆఫ్ని కనెక్ట్ చేస్తాం సర్క్యూట్ ఫామ్లో. దాంట్లో వాటి మెజర్మెంట్స్ని మనం మెజర్ చేయాలంటే డైరెక్ట్గా సిరీస్ ఫాము, ప్యారల్ ఫామ్ అనేది సరిపోదు, ఇట్స్ నాట్ ఎనఫ్. దట్స్ వై యూఆర్ యూజింగ్ సమ్ అదర్ లాస్ విచ్ ఆర్ డెవలప్డ్ బై కిర్చాఫ్. వీటినే జంక్షన్ రూల్ అండ్ ఆల్సో లూప్ రూల్ అంటాం. జంక్షన్ రూల్ అనేది ఏమో కరెంట్ పర్పస్, సమ్ ఆఫ్ ది కరెంట్స్ ఈజ్ ఈక్వల్ 0 అవుతుంది, జంక్షన్ రూల్ అంటాం. అలాగే లూప్ రూల్ అంటే సమ్ ఆఫ్ ది పొటెన్షియల్ ఆర్ సమ్ ఆఫ్ ది వోల్టేజెస్ ఆర్ సమ్ ఆఫ్ పొటెన్షియల్ డిఫరెన్సెస్ ఈజ్ టేకెన్ యాజ్ 0. ఇట్ ఈస్ ద లూప్ రూల్. ఈ 2 రూల్స్ ఉపయోగించుకొని డిటర్మైన్ డిఫరెంట్ వోల్టేజెస్ అండ్ ఆల్సో రెసిస్టెన్స్ అండ్ కరెంట్స్ ఇన్ ద సర్క్యూట్స్. అండ్ ఆల్సో వన్ మోర్ ఇంపార్టెంట్ circuit is a bridge circuit. It is also called Wheatstone bridge. ఓకేనా, here to determine unknown resistance from the given 3 resistances, okay, with the help of some bridge circuits. So here is one of the important case study in the current electricity. Okay, and then take the summary forms here. So these are discussed in our chapter 3 current electricity. So next coming video we will go to the introducing some topics. First introduction, electric current and electric current in conductors. We will discuss in the next video. Thank you. So ఏదన్నా క్లారిఫికేషన్స్ కావాలన్నా డౌట్స్ ఏమన్నా సరే కామెంట్స్లో పెడితే వాటి రిలవెంట్ వీడియోస్ని మళ్ళీ నెక్స్ట్ వీడియోస్లో వాటిని పోస్ట్ చేయబడుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఆల్సో సపోర్ట్ బై వ్యూ అండ్ ప్రమోటింగ్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ షేర్ దిస్. సో రెగ్యులర్గా వీడియోస్ వస్తాయండి, చూడండి. మీకు ఏ డౌట్స్ వచ్చినా క్లారిఫై చేయడానికి నేను రెడీగా విల్లింగ్గా ఉంటాను, వీడియోస్లో పెట్టేస్తాను. థ్యాంక్ యూ అండ్ ఆల్.